మీడియా మిత్రులారా, ఇవాళ కొన్ని ప్రధానమైనటువంటి విషయాలు మాట్లాడాలని మీకు ముందుకు వచ్చాను. కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత బాధ్యతాయుతంగా కాకుండా చిల్లరగా మాట్లాడుతుంది. ఈ మధ్య జగన్ గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ల తర్వాత కూటమి నాయకులు జగన్ గారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా వెకిలిగా సమాధానాలు చెప్పడం అనేది చాలా దురదృష్టం. బాధ్యత కలిగినటువంటి మంత్రులు, నాయకులు సభ్య సమాజంలో తలదించుకునే విధంగా వాళ్ళు మాట్లాడటం, వాళ్ళ చేతలు సమాజం ఎల్లవేళలా గుర్తిస్తుందన్నటువంటి విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నట్టున్నారు. ఇది సరైన విధానం కాదు. ప్రజాస్వామ్యంలో పాలకపక్షమైన ప్రతిపక్షమైన విమర్శలు, సద్విమర్శలు హుందాగా బాధ్యతాయుతంగా చేయాలి, కానీ అసభ్య పదజాలంతో, అనుచితమైనటువంటి వ్యాఖ్యలతోటి బజారు మనుషుల్లా మాట్లాడుకోవడం అనేది అది మంచి సంస్కారం కాదు, మంచి సాంప్రదాయం అంతకన్నా కాదు. ఇవాళ కూటమి ప్రభుత్వం అబద్ధాలే ఆలంబనగా, అసత్యాలే పెట్టుబడిగా పరిపాలన చేస్తున్నటువంటి విషయం రాష్ట్ర ప్రజానీకం మొత్తం కూడా గమనిస్తూనే ఉన్నారు. ఇవాళ కూటమి నాయకులు మాట్లాడే ప్రతి మాట కూడా రాష్ట్ర ప్రజానీకాన్ని మభ్యపెడుతూ, మోసం చేస్తూ, వారు వందలాది ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు స్థాపించి ఆ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీల ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి సభ్య సమాజాన్ని మభ్యపెడదామని కనుక వాళ్ళు ప్రయత్నిస్తే సరైనటువంటి సమయంలో రాష్ట్ర ప్రజానీకం తగిన గుణపాఠం చెప్తానని కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం.